వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళం మళ్లీ గర్జించింది. కూకట్పల్లి వేదికగా కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించని రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గులాబీ శ్రేణుల భారీ జన సమీకరణతో గులాబీమయంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పాలనపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు, రియల్ ఎస్టేట్ రంగం పతనం, ఇందిరమ్మ ఇళ్లపై ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రిని గజ దొంగతో పోలుస్తూ ఆయన చేసిన హాట్ కామెంట్స్, అసెంబ్లీ ఎన్నికల సవాల్స్ ఈ సమావేశంలో హైలైట్ గా నిలిచాయి. కూకట్పల్లి శంఖారావం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన ఆ సంచలన విమర్శల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కూకట్పల్లి నియోజకవర్గం వేదికగా భారత రాష్ట్ర సమితి శ్రేణులు భారీ ఎత్తున కదిలివచ్చాయి. నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త సరికొత్త జోష్ను నింపింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతిథిగా హాజరయ్యారు. కేటీఆర్ కు కూకట్పల్లి సరిహద్దుల నుంచి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. గులాబీ జెండాలు, ఫ్లకార్డులతో కూకట్పల్లి పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి. ఈ భారీ బహిరంగ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పార్టీ అగ్రనేతలు వివేక్ గౌడ్, నవీన్ రావు, షంబీపూర్ రాజుతో పాటు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు ఎలా ఉండాలనే అంశాలపై ఈ వేదికపై నేతలు చర్చించారు. నాయకుల ప్రసంగాలు కార్యకర్తల్లో కొత్త జోషు నింపగా కేటీఆర్ వేదికపైకి రాగానే సభ ఒక్కసారిగా మారుమోగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించిన కేటీఆర్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ దుస్థితిని కళ్లకు కట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని, ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉంటాయో అని దేశ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, అపోహలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ తన 10 ఏళ్ల సువర్ణ పాలనలో హైదరాబాద్ను అన్ని రంగాల్లో అగ్రపథన నిలిపారని స్పష్టం చేశారు. ఐటీ మౌలిక వసతులు, పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని గర్వంగా ప్రకటించారు. నగరంలో ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు శాశ్వత హక్కులు కల్పించడం కోసం, వారికి న్యాయం చేయడం కోసం జీవో 5859 తీసుకువచ్చి ఉచితంగా పట్టాలు జారీ చేసిన మహోన్నత ఘనత కేసీఆర్ సర్కార్దేనని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తన ప్రసంగంలో ఊహించని రేంజ్లో పదునైన హస్త్రాలు సంధించారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను నిరంకుశంగా, అమానుషంగా కూలగొడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో పేదలు నిర్మించుకున్న వేలాది ఇండ్లను బుల్డోజర్ల కూల్చేసి వారిని రోడ్డున పడేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి తన జేబులో ఎప్పుడూ ఒక్క కత్తెరను పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దవ చేశారు. ఈ రకమైన ఘాటు విమర్శలతో ముఖ్యమంత్రి వైఖరిని, కాంగ్రెస్ మార్క్ పాలనను కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను బట్టబయలు చేసేందుకు కేటీఆర్ కూకట్పల్లి వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా ఏ మూలనైనా ఒక్కటంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే
నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పుచ్చుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? చేతగాని ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడుతుందని, చేతనైన ప్రభుత్వం నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నగరంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం 4 అత్యాధునిక 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించిన ఘనత ఒక కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఎద్దవ చేశారు. మరోవైపు కాంగ్రెస్ తుగ్లక్ నిర్ణయాల వల్ల గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయిందని కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ పతనం కావడం వల్ల కేవలం బిల్డర్లే కాకుండా దానిపై ఆధారపడిన లక్షలాది మంది గృహ నిర్మాణ రంగ కార్మికులు, తాపి మేస్త్రీలు, రోజువారీ కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన ఆ కార్మిక లోకానికి ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీయే కొండంత అండగా నిలుస్తుందని, వారి హక్కుల కోసం పోరాడుతుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడలేదని, ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పుంజుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఆ వ్యతిరేకత రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున లావా మ్యాపింగ్ లాగా పేలుతుందని హెచ్చరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో కేటీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే జూన్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మక సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ ఎత్తున ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని అందించాలని, కార్యకర్తలను, ప్రజలను బీఆర్ఎస్ వైపు ఏకం చేయాలని పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ శంఖారావానికి నాంది పలికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కూకట్పల్లి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఏ రకమైన పొలిటికల్ అటాక్ చేశారో, హైడ్రా కూల్చివేతలపై పేదల పక్షాన నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ ఆయన చేసిన గజదొంగ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లపై ఓపెన్ ఛాలెంజ్ విసురుతూనే, మరోవైపు జూన్ నుంచి సభ్యత్వపు నమోదు 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అంటూ కేటీఆర్ చేసిన క్యాంపెయిన్ శంఖారావం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని చెప్పాలి. మరి కేటీఆర్ విసిరిన ఈ సవాలుపై చేసిన ఘాటు విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.